పరిశుద్ధ పాలికార్ప్ను గూర్చి చరిత్ర మనకు తెలియజేయుచున్నది. క్రీస్తు ప్రేమను బట్టి హతసాక్షిగా మరణించుటకు అప్పగించుకున్నప్పుడు ఆయన వయస్సు 86 సంవత్సరాలు. క్రీస్తు నామమును తిరస్కరించక స్థిరముగా నిలవబడెను గనుక ఆయనను ప్రాణముతోనే తగలబెట్టిరి. పరిశుద్ధ పాలికార్ప్ను పట్టి తీసుకుని వచ్చుటకు మార్కస్ అరేబియన్ అను రాజు తన సైనికులను పంపెను. కొంత సమయము ప్రార్థించుటకు అనుమతి పొంది 2 గంటల సేపు ప్రార్థించెను. తరువాత రాజు ఎదుట నిలవబడెను. అయ్యా, ఎటువంటి పరిస్థితులలోనూ ప్రేమమయుడైన క్రీస్తును తిరస్కరించలేను. 6 సంవత్సరముల వయసులోనే నన్ను వెతికి వచ్చిన క్రీస్తును అంగీకరించుతిని. అప్పటి నుండి 80 సంవత్సరాలు క్రీస్తు నన్ను పోషించెను, నడిపించెను, ఆశీర్వదించెను, హెచ్చించెను. ఆయన నాకు ఎన్నడూ అపకారం చేయలేదు, ఎన్నడూ నన్ను విడవలేదు, ఎడబాయలేదు. అటువంటి ప్రేమగల క్రీస్తును ఎన్నడూ నేను త్రోసిపుచ్చలేనని రూఢిగా ప్రకటించెను. బహు వృద్ధాప్యము, నెరసిన జుట్టుగల పోలికార్ప్ క్రీస్తు కొరకు సంతోషంతో కాల్చబడుటకు అప్పగించుకొనెను. పానార్పణముగా పోయబడిన ఆయన రక్తము నేడును మాటలాడుచున్నది.